ఇంకా 1-3 నిమిషాలు ఉన్నాయి. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఫేస్ పైన కనిపిస్తుందా? టియాన్ని ప్రేమిస్తున్నావు కదా? నీకెలా తెలుసు? నీకు తెలియదా? ప్రేమ ఇంకా తుమ్ము ఎంత ఆపాలనుకున్నా అవి ఎంతకీ ఆగవు. కరెక్ట్గా చెప్పావు. మా మధ్యన ప్రేమ ఉంది. అంతా బాగుంటే సరిగ్గా 1 గంట తర్వాత నేను ఆ టియాన్తో కలిసి మూవీ థియేటర్లో మూవీ చూస్తూ ఉంటాను. నిజానికి చెప్పాలంటే మనం ఏదైతే అనుకుంటామో అది అస్సలు అవ్వదు. బహుశా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. 90% ఛాన్స్ ఉంది మేము మూవీ చూడడానికి. కానీ 10% ఛాన్స్ ఉంది తను తన బెస్ట్ ఫ్రెండ్ రోజ్ని కూడా తీసుకురావచ్చు. అందుకని మనం దానికోసం కూడా సిద్ధంగా ఉండాలి. మనమా అంటే? మనమే. ఎందుకంటే తను తన వెంట రోజ్ని తీసుకొస్తే నేను ఒక్కడినే మూవీ చూడడానికి వెళ్తే విచిత్రంగా ఉంటుంది. ట్యాంగ్ని తీసుకొచ్చినా విచిత్రంగా ఉంటుంది. అందుకనే నువ్వు నా వెంట వచ్చి తీరాలి. చెప్పేది అర్థమైందా? నువ్వు నన్ను ఒంటరిగా పిలిచినప్పుడే ఆలోచించుండాల్సిందే. నిజానికి నువ్వు అనేది నేను బలిపోతున్న అవ్వాలంతే కదా? మీ ప్రేమ వల్ల రోజు నన్ను తప్పుగా అనుకుంటూ ఉంటుందేమో. సర్లే, ఆ తంటాలు నేను పడతాను. కానీ మిస్ రోజ్ నిన్నెందుకు తప్పుగా అనుకుంటుంది? అంతా నీ కారణంగానే అయింది. సర్లే వదిలే, నేను చెప్పిన అర్థం కదలే. నీ టియాన్ నుండి ఇప్పటిదాకా కాల్ రాలేదు? ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది. తను టైంకి వచ్చేస్తుంది. తన పైన నాకు నమ్మకం ఉంది. తను మిస్ టియాన్ కదా? తనతో పాటు మరి అతనెవరు? నువ్వు చెప్పావు కదా నిన్నే ప్రేమిస్తున్నా. వీడెందుకు వచ్చాడు? చూడు, కళ్ళ ముందే పాలు నీళ్లు మొత్తం వేరైపోయాయి. ఇంతసేపు దేని గురించి భయపడ్డానో అదే జరిగింది. ఏదైతే ప్లాన్ చేశామో అదే చేద్దాం, సరేనా? చూడు చూడు, అక్కడ చూడు లలితని. అయితే మనం పాప్కార్న్ తీసుకుందామా? ఓకే. నువ్వు చెప్పావు కదా తనకు నువ్వంటే ఇష్టమని. మరి అతనితో ఎందుకు వెళ్తుంది? నాకు ఇప్పటిదాకా అదే అనిపించింది, కానీ కాదు. చూడు మై డియర్ బ్రదర్, ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు. తను నిన్ను ప్రేమించడం లేదు. దీనివల్ల తనకే నష్టం, నీకు కాదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ నిరూపించుకునే టైం వచ్చేసింది. ప్లాన్ బి మొదలవుతుంది. నన్ను ఫాలో అవ్వు. నువ్వు సడన్ గా మూవీ కోసం పిలిచావెందుకు? మిస్ ఫ్యాంగ్ నాకు టికెట్స్ ఇచ్చింది, అందుకే మిమ్మల్ని కూడా పిలిచాను. దీనిపైన మీకు కూడా హక్కు ఉంది. జస్ట్ అందుకోసమేనా? పక్కా? అంటే అదేమిటంటే నిన్నక్కడ నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను కదా. అందుకే నేనేమనుకున్నానంటే మిస్టర్ ల్యూ చేసిన దానికి నేను మీకు సారీ చెప్పాలనుకున్నాను. తను తానే నువ్వే. తన గురించి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ ల్యూకి వేరే వాళ్ళ నోటి నుండి గొప్పలు వినడం అలవాటైపోయింది. అందుకని కాస్త కోపం తెచ్చుకున్నారు. ప్రత్యేకించి మీలాంటి గొప్ప వ్యక్తుల గురించి అయితే ఇంకా చెప్పారు. తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. మిస్టర్ లువో, మీరు దీన్ని మనసులో పెట్టుకోకండి. ఏం పర్వాలేదు, మూవీ స్టార్ట్ అయిపోయింది. పద వెళ్దాం. కోపిస్టినా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుందా? ఇంకా నీ లెక్క ప్రకారం నేను విచిత్రమైన పనులు కూడా చేస్తానా? ఇడియట్. ముఖం పైన అవమానించింది. ఇది ఇక్కడితో ఆగితే మంచిది. తన మాటలు నా కళ్ళు తెరిపించాయి. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ప్రోగ్రెసివ్గా కూడా. ఏది చేసినా చాలా కరెక్ట్గా చేస్తాను. టియాన్ ఇలా ఆలోచించడం చాలా తప్పు. నువ్వేదైతే చెప్పావు అది చాలా కరెక్ట్గా చెప్పావు. మిస్ టియాన్ బహుశా నిన్ను రెచ్చగొడుతుంది. లేదంటే ఇది కూడా అయ్యుండొచ్చు కదా. తను నేను కాపాడుతుందేమో. నువ్వింకా రేస్ నుండి తప్పుకోలేదు. నీకింకా ఛాన్స్ ఉంది. చాలు, ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇక చాలు. ఇలాంటి పరిస్థితిలో నేను ఆ టియాన్ని ఆ మనిషితో పాటు ఒంటరిగా వదిలిపెట్టలేను.
ఒంటరిగానా? వాళ్ళిద్దరు ఉన్నారు కదా. నేను ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళు. మిస్టర్ లువో, నేను ఈ మూవీ చాలా బాగుందని విన్నాను. ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళడానికి దారివ్వండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మరి ఓవర్ యాక్షన్ చేయకు, దొరికిపోతా. మిస్టర్ లియో, మీరెప్పుడు మూవీ చూడరా? మీతో ఇలా కలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. లియో చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ ఇతను మంచోడు అనిపించుకోవడానికి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పారు, ఇది నిజంగా కోఇన్సిడెన్సే. ఏంటి మిస్ ఫ్యాంగ్, మీకు కూడా టికెట్స్ ఇచ్చారా? బింగో, నువ్వు చాలా స్మార్ట్ అయిపోయావు. ఓరి దేవుడా, మిస్ ఫ్యాంగ్ నాకు థ్యాంక్స్ చెప్పిందా లేక నాతో రివెంజ్ తీర్చుకుందా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్స్ 4 నెంబర్ సీట్ కోసం ఆర్డర్ చేశారు. మిస్టర్ లియో, ఈ ఫ్లవర్స్ బహుశా మీ ఫ్రెండ్ కోసం వచ్చాయనుకుంటా. కరెక్ట్గా చెప్పారు, ఇవి నా ఫ్రెండ్ కోసమే. థ్యాంక్ యూ. రెడ్ రోజెస్, నీకు తెలుసు కదా రెడ్ రోజెస్ ప్రేమకి చిహ్నంగా వాడతారని. కానీ ఇందులో 13 రోజెస్ ఉన్నాయి. అంటే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఎలా అంటే ఇదిగో ఈ రోజెస్ లాగా. నా ఫ్రెండ్షిప్ని నువ్వు ఈ విధంగా వాడుకుంటావా? టియాన్, పాప్కార్న్ తీసుకో. థ్యాంక్ యూ. ఆటియాన్, లీహువాయ్ త్వరగా వెళ్ళిపోయాడు. నేను నీతో పాటు ఆగుతాను. టియాన్, మూవీకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే మరి డిన్నర్ నా తరపు నుండి ఇస్తాను. మరి మనం అక్కడికి వెళ్దామా? నీకు వెళ్ళాలని ఉందన్నావు కదా. మిస్టర్ లియో, మీలాంటి వాళ్ళు చిన్న రెస్టారెంట్లకు వెళ్ళరు అనుకుంటా, ఎస్పెషల్లీ ఇలా కాస్ట్లీ సూట్ వేసుకొని. అయితే ఏమైంది? దీనికి నా సూట్కి ఎలాంటి సంబంధం లేదు. అయితే సరే, మరి ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే నాకు కూడా ఏమీ లేదు. డాడ్, మీ అసలైన కొడుకు ఎవరు? జోక్ చేసే అలవాటు నీకు ఇంకా పోలేదు. తను చెప్పింది నిజమే. నీ కజిన్ దగ్గర కూడా కాస్త నేర్చుకోవాలి నువ్వు. నా అంచనా ప్రకారం లియోలో ఇంకా నీలో జస్ట్ ఇంతే తేడా ఉంది. నువ్వు కూడా వచ్చావు కదా, ప్రాక్టీస్ చేద్దామా? నీకు నిజంగా తెలీదా లియో ఎక్కడున్నాడని? అతను కాల్ చేసి అడిగాడు, ఎవరైనా ఒక అమ్మాయిని మూవీకి తీసుకెళ్లాలంటే ఎలా అడగాలని. నాకు తెలిసి అతను రోజెస్ తీసుకొని థియేటర్లో ఎవరు అమ్మాయితో కూర్చొని ఉంటాడు. ఏమన్నావు? ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? పద నాతో పాటు మూవీ థియేటర్కి పద. అస్సలు రాను. సరే, నీకు ఈసారి ఏం కావాలి? ఇప్పుడు నేను
వైస్ ప్రెసిడెంట్ అయిపోయాను. ఇప్పుడు నువ్వే చెప్పు, నీకేం కావాలి? స్ట్రైట్గా పాయింట్కి వచ్చాయి. సరే చెప్పు, ఏం చేయాలి? నన్ను ఓడించాలి. నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు తెలుసు. బాక్సింగ్లో నువ్వే గెలుస్తావు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ రోజు నుండి కావాలని ఓడిపోను. నాకు కాస్త వర్క్ ఉంది. సరే నేను వెళ్తాను. జావ్ వీడికి సడన్ గా ఏమైపోయింది? నా మాట వినిపించుకోడు. హలో. ఈరోజు నువ్వు నా మూలంగా షేమ్గా ఫీల్ అయ్యావు. దాన్ని కాంపెన్సేషన్గా మిస్ రోజ్ పర్సనల్ నెంబర్ పంపిస్తున్నాను. నీకు తెలీదా ఈరోజు నువ్వేం చేసావో? ఈరోజు వరకు నాకెవరూ కూడా రెడ్ రోజెస్ అస్సలు ఇవ్వలేదు. నీకేమనిపిస్తుంది? నువ్వు రోజు పర్సనల్ నెంబర్ ఇచ్చేస్తే అన్నీ మర్చిపోతా అనుకుంటున్నావా? నువ్వు తెలుసుకోవాలన్నావు కదా రోజుకి నువ్వంటే ఎందుకు కోపం అని. నువ్వే అడిగి తెలుసుకో. తన నెంబర్ ఇవ్వడానికి బదులు నాకు తనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తే బాగుంటుంది కదా. హలో. ఆటియాన్, ఈ చికెన్ మంచూరియన్ ట్రై చేయి, నీ ఫేవరెట్. టియాన్, రాత్రిపూట మీట్ తినకూడదు. ఇదిగో ఇది ట్రై చేయి. బార్బిక్యూ డిన్నర్లో సాలడ్ తినకూడదు. మీది మీరు తినండి, నేనేదో ఒకటి తింటాను. టియాన్, దీంతో పాటు సాఫ్ట్ డ్రింక్ కూడా తీసుకో. బార్బిక్యూతో పాటు బీర్ తీసుకుంటారు. సరే మరి రేస్ పెట్టుకుందామా? నేను ఈ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నాను. మిస్టర్ ల్యూ, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు తాగినందుకు ఎంత రచ్చ అయిందో. ఏం పర్వాలేదు ఆటియాన్, నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. మిస్టర్ ల్యూ, ఆయన మాటలు వినకండి. ఆయనకి మందు పడదు. మళ్ళీ రచ్చ రచ్చ చేస్తారు. మీరు ఇబ్బందులు పడిపోతారు. నువ్వు నన్ను తక్కువగా అంచనా వేయకు. చూద్దాం ఎవరు ఇబ్బందులు పడతారో. మిమ్మల్ని అసలు ఇక్కడ మొత్తానికి ఇబ్బంది పడేది నేనే కదా. సరే అయితే పోటీకి సై. చూద్దాం ఎవరు గెలుస్తారో. నేనేదో ఒకటి చెయ్యాలి. అరే మిస్టర్ ట్యాన్, ఫోన్ లిఫ్ట్ చేయండి. ఎక్కడున్నారు మీరు? ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో రోజ్, నువ్వు ఇక్కడికి త్వరగా వచ్చేసాయి. నువ్వు ఓటమిని ఒప్పుకున్నావు, కానీ నేను కాదు. లువో ఎప్పుడు ఓడిపోడు. వీళ్ళిద్దరూ ఫుల్గా తాగేశారు. షో ఆఫ్ చేయడానికి వీళ్ళిద్దరు ఏమైనా చేస్తారు. కొద్దిగా మత్తు ఎక్కిందో లేదో, వీళ్ళిద్దరి బుద్ధి నాకు తెలిసిపోయింది. ఆటియాన్, నువ్వు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు గెలిచారు? ఖచ్చితంగా నేనే. టియాన్ ఇంకా నాలో చాలా కామన్ క్వాలిటీలు ఉన్నాయి. ఇంకా మా ఇద్దరి మధ్య ఒక సీక్రెట్ ఉంది. ప్లీజ్ మీరిద్దరు తాగడం ఆపేయండి. అసలు ఆపము. స్టాప్ ఇట్. మీరు ఒక CEO, ఇంకా మీరు ఒక గొప్ప డిజైనర్. పిల్లల్లాగా గొడవలు పడ్డం ఆపేయండి. సరే ఆటియాన్, ఇప్పుడు నేను ఈ పిల్లాడితో గొడవ పడను. పద ఇంటికి వెళ్దాం. పద ఆటియాన్. తన చెయ్యి పట్టుకోకు. నువ్వు నాకే సొంతం, నా వైపు మాత్రమే చూడు. టియాన్, నేను వచ్చేసాను. ఇక్కడ ఏం జరుగుతుంది? చాలు ఇక్కడ ఆపు. మేడం, మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో, నాకు 2 రూమ్లు కావాలి. ఈ సొసైటీలో అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోయింది.
ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మా దగ్గర ఒకటే రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్. వీళ్ళిద్దరికీ మత్తు ఎక్కువైపోయింది. వీళ్ళని ఇక్కడే వదలటం కరెక్ట్ అంటావా? లేదంటే మరి ఈ పచ్చి తాగుబోతులిద్దరిని మన ఇంటికి తీసుకువెళ్దామా? లేదు. సరే పద. అటియాన్, నాకు కూడా చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం లేదులే, బాగా తాగి పిచ్చెక్కింది. నువ్వు నాకే సొంతం, నా వైపు మాత్రమే చూడు. నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా ఏంటి? బహుశా మిస్టర్ ల్యూ మనసులో నా మీద ఏమైనా ఉందేమో. నువ్వు నా బెడ్ పైన ఎలా పడుతున్నావు? అదే నేను కూడా నిన్ను అడుగుతున్నాను. నేను ఇక్కడికి ఒంటరిగా నీతో పాటు ఎలా వచ్చాను? అటియాన్ నన్ను నీతో పాటు ఈ హోటల్ రూమ్లో వదిలేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకు టియాన్ అంటే ఇష్టమా? విను మిస్టర్ లూవో, నోరు అదుపులో పెట్టుకో. అటియాన్ నా ఎంప్లాయ్, గుర్తుంచుకో. నిజాయితీ గల మనిషి మోసం చేయడం నాకు తెలుసు నువ్వేంటని. ఇంకా నాకు నీ ప్లాన్ చాలా బాగా తెలుసు. ముందే చెప్తున్నా, తనకు దూరంగా ఉండు. ఆర్టియన్ ప్రతిరోజు నాలాంటి గొప్ప వాళ్లతో కలిసి ఉంటుంది. నీలాంటి డిజైనర్ని ఇష్టపడడం కల్లో కూడా జరగని పని. నువ్వు చెప్పినంత మాత్రాన ఏదీ అయిపోదు. ప్రేమ అనేది మనిషి పెట్టే కండిషన్లని కాదు, ఫీలింగ్స్ని చూస్తుంది. అలాగా? అదైతే కాలమే నిర్ణయిస్తుంది తను అసలు ఎవరిని ఇష్టపడుతుందని. మిస్టర్ లియు, నాకు తెలిసి మీ నిన్నటి డేట్ అస్సలు బాగలేదు అనిపిస్తోంది. ఎంత ఎక్స్పెక్ట్ చేశానో అంత బాగా అయితే లేదు, కానీ నేను మాత్రం ఓడిపోలేదు. నా అంచనా ప్రకారం డ్రా అయింది. మిస్టర్ లియు, ఒక విషయం చెప్పండి. మీరు టియాన్తో పాటు నిన్న మూవీ చూడడానికి వెళ్ళారు కదా, అయితే మరి మిస్టర్ లూవోతో పాటు బెడ్ పైకి ఎలా వచ్చారు? ఈ విషయం నువ్వు నన్ను అడుగుతున్నావా? ఈ విషయం నేను నిన్ను అడగాల్సిందే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నువ్వు చెప్పిందే చేశాను, కానీ ఏది కూడా అవ్వలేదు. అర్థమైందా? మిస్టర్ లియు, ఆ మనిషి తప్పై ఉండొచ్చేమో, కానీ బిగ్ డేటా ఎప్పుడు తప్పు కాదు. ఆటియాన్ నన్ను ఇష్టమైతే పడుతుంది, కానీ ఆ దిక్కుమాలిన లూవో ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మిస్టర్ లియు, మీరు మీ పైన నమ్మకం ఉంచుకోండి. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే ఆటియాన్ నా ప్రేమని తెలుసుకోగలుగుతుంది. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఈసారి తప్పకుండా తను మీకే దక్కుతుంది. త్వరగా ప్లాన్ ఏంటో చెప్పు. అమ్మాయిని ప్రేమలో పడేయడానికి 100 సూత్రాలు. CEO అందమైన భార్య, ఎదురింటి మహాలక్ష్మి. ఈ బుక్స్ అన్నీ ఎంత విచిత్రంగా ఉన్నాయి. బిగ్ డేటా చెప్పిన ప్రకారం ఎప్పుడైనా రిలేషన్ సెట్ అవ్వనప్పుడు అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి తన్ని రెచ్చగొట్టడం. ఓహో, అదిలాగా? నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే రిలేషన్ సెట్ అవ్వకపోతే నోవెల్లోని రెండో ఫేమల్ క్యారెక్టర్ హీరోయిన్ని రెచ్చగొడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఫార్ములా ఎప్పుడు కూడా పనిచేస్తుంది. హీరోయిన్ కి రెండో అమ్మాయి వల్ల జెలస్ ఫీల్ అవుతుంది, ఇంకా మనసులో మాట బయటికి వచ్చేస్తుంది. నీకు నమ్మకం ఉందా ఇది పనిచేస్తుందని? లైక్ 2 కంపెనీల మధ్యలోకి సడన్ గా మూడోది వచ్చేస్తుంది కదా, ఇది అలాంటిదైతే కాదు కదా. ప్రేమ ఇంకా బిజినెస్ కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇంకా ప్రేమలో ఇవన్నీ సహజమే. సరే, నీ మాట వింటాను, కానీ అది సరే మిస్టర్ ట్యాంగ్, ఈ ఇంకో అమ్మాయి మనకెక్కడ దొరుకుతుంది? అంకుల్, నీకోసం ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, తను 2 గంటలు కలవడానికి వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది. నా సెలక్షన్ పైన నమ్మకం ఉంచు. ఈసారి హ్యాండ్ అయితే ఇవ్వవు కదా? అస్సలేదు అంకుల్, నేను తనని కలవడానికి తప్పకుండా వెళ్తాను. సరే. ఒకవేళ మంచి మనసుతో కోరుకుంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. నా ప్రియమైన టియాన్, ఈసారి తప్పకుండా నిన్ను నా దాన్ని చేసుకుంటా.
కామ్ డౌన్, ప్రశాంతంగా. ఇప్పుడు టైం వచ్చేసింది. టియాన్ ఎలాగైనా నీదవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. మిస్టర్ లియో, కార్ వచ్చేసింది. పర్ఫెక్ట్. మిస్టర్ ట్యాంగ్, సార్, లేటెస్ట్ బ్యాగ్ని తీసుకురా. ఈ డేట్ తర్వాత టియాన్ ఒప్పించడానికి బ్యాగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. గిఫ్ట్స్తో పని అయిపోతుంది. ఇంకా మీ అంకుల్ చెప్పారు. సరే మిస్టర్ లియో, డేట్కి వెళ్ళడానికి ముందు నేను మిమ్మల్ని బాగా చెక్ చేయాలి అని. ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ అంకులే చెప్పారు. కార్డ్స్, పోకర్ కార్డ్స్ మీ దగ్గర ఉండకూడదు అని. ఆయన మిమ్మల్ని మీలాగా ప్రవర్తించమంటున్నారు. మిస్టర్ ట్యాంగ్, నీకు ఇది కాస్త ఎక్కువగా అయినట్టు అనిపించడం లేదా? ఆయన ఏదైతే చెప్పారో అదే నేను చెప్పాను, అంతే. నేను ఈ బ్లైండ్ డేట్ని పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నా. నేను జస్ట్ టియాన్ని కాస్త రెచ్చగొట్టాలి, అంతకుమించి ఏం లేదు. అప్పుడే తను లూసిని వదిలి స్ట్రైట్గా నా దగ్గరకు వచ్చేస్తుంది. నాకు నమ్మకం ఉంది టియాన్కి మీ ఫీలింగ్ బాగా అర్థమవుతుందని. ఇంకా తను మీ సొంతం కూడా అవుతుంది. నమ్మకం ఉంది. టియాన్కి ఈ డేట్ గురించి తెలిస్తే బాగుంటుంది. దాని గురించి ఆలోచించకండి, నేనున్నాను కదా. గుర్తుంచుకో, కొంచెం నార్మల్గా ఉండాలి. నార్మల్గా. టియాన్, నా మొదటి మెసేజ్కి లైక్ కొట్టు. బాస్తో పాటు బ్లైండ్ డేట్ గిఫ్ట్ కొన్నప్పుడు 100 లైక్స్ కలెక్ట్ చేస్తే నీకు ఒక గిఫ్ట్ పంపిస్తా అన్నారు. అయితే బహుశా నేను తప్పుగా అనుకుంటున్నట్టున్నా. రోజ్ చెప్పింది నిజమే. లైఫ్లోని 3 భ్రమల్లో నుండి ఒకటి ఆయన నన్ను ఇష్టపడుతున్నారని. హాయ్ మిస్టర్ లియో. ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా? లాస్ట్ టైం నువ్వు లోటస్ పర్ఫ్యూమ్ అడిగావు కదా, నేను నీకోసం రెడీ చేశాను. మీరు పర్ఫ్యూమ్ కూడా చేస్తారా? నేను అడ్రస్ పంపుతున్నాను, కలుద్దామా? నేను వచ్చేస్తాను. చీరప్ టియాన్. టియాన్, ఆ సీఈఓ గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకో. మిస్టర్ లియో, మెసేజ్ ఇంకా గిఫ్ట్ అంతా అయిపోయింది. అంతా టైంకి జరిగిపోవాలి. అరే బాబా, సరే తప్పు అయిపోయింది. నేను నీతో పాటు ఇంకా ఉండాలనుకుంటున్నా. ఈసారి క్షమించు. అతని టేస్ట్ చాలా బాగుంది. దీని గురించి టియాన్కి తెలుసా? బహుశా తెలియదేమో అనుకుంటున్నాను. వీడు పెద్ద ప్లే బాయ్ లా ఉన్నాడు. దొరికిపోయావు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఎన్ని రోజుల తర్వాత కలిసావు? ఇంకా సాకులు చెప్పకు. సరే, ఇప్పుడు నీతోనే ఉన్నా కదా. పద 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 వెళ్దాం. హాయ్ మిస్టర్ లియో. నాకు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? వీడిక్కడేం చేస్తున్నాడు? ముందేమో తనకన్నా ఏజ్లో పెద్దది, ఇంకా ఇప్పుడేమో ఈ చిన్న పాప. థ్యాంక్ యూ. వీడి పని బాగుంది. టియాన్, కూల్ కూల్. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. చాలా కోపంగా ఉందనుకుంటా. ఇంకా బాధగా అడుగుతుంది. ఇంకా తన ప్రేమని నా ముందు బయట పెట్టేస్తుంది. వచ్చే టియాన్, వచ్చే నా దగ్గరికి. నీ మనసులో మాట చెప్పేయి. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? సారీ, ట్రాఫిక్ లో కాస్త లేట్ అయిపోయింది. నేను కూడా ఇప్పుడే వచ్చాను. మా మామ్ తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళింది. తనతో షాపింగ్కి వెళ్ళాను, అక్కడ లేట్ అయిపోయింది. హలో, మీరేనా మిస్టర్ లియో? హలో, నా పేరు గామ్జింగ్. హలో. ఇదిగో తీసుకో, నీకోసమే గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. తన కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడు. దీన్ని ఇప్పుడే ఓపెన్ చేయనా? ఎంత దారుణమైన యాదృచ్ఛికం. ఆయనకు కూడా రావడానికి ఈ ప్లేసే దొరికిందా? ఇప్పుడు నేను వీళ్ళ బ్లైండ్ డేట్ ని చూడాల్సి వస్తుంది. మిస్టర్ లియో, అక్కడ మీరు ఏం చూస్తున్నారు? అందమైన సీన్ చూస్తున్నాను. నా చూపు మారడం లేదు.
నాకు తెలిసి మీకు కూడా కవితలంటే ఇష్టం అనుకుంటా. నేను ఏం విన్నానంటే మీరు షియన్షింగ్ గ్రూప్ యొక్క సీఈఓని. నేను హాస్పిటల్ డైరెక్టర్ యొక్క గారాల కూతురిని. నాకు తెలిసి మన జోడీ అదిరిపోతుందనుకుంటా. హాస్పిటల్ డైరెక్టర్ కూతురు అయ్యుండి బ్లైండ్ డేట్కి వచ్చేసావా? అంకుల్ చాయిస్ నాకన్నా చండాలంగా ఉంది. ఈమె ఆటియానికి అస్సలు సరిపోదు. ఇంకా పెళ్లి తర్వాత మనం ఎవ్రీ చైనీస్ ఇయర్కి ఇంటికి వెళ్దాం. మిస్ గావ్, మధ్యలో ఈ పెళ్లి ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? తను నా పైన చాలా హోప్స్ పెట్టుకుంది. టియాన్ ఎందుకు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లడం లేదు? తను నన్ను ఈ బ్లైండ్ డేట్తో పాటు కూడా చూసింది కదా. ఏమైంది మిస్టర్ లియో? పెళ్లి ఈ రోజు కాకపోతే రేపైనా అవుతుంది. అందుకే మనం అన్ని విషయాలు ముందే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. మిస్ గావ్, నేను మిమ్మల్ని ఇక్కడికి ఇందుకోసం పిలవలేదు. నేను జస్ట్ మిస్టర్ లియో, ఆ బ్యాగ్ మీరు నా కోసం గిఫ్ట్గా తీసుకొచ్చారు కదా. మిస్ గావ్, ఈ బ్యాగ్ని మీరు మీ దగ్గరే పెట్టుకోండి. నన్ను క్షమించండి, మనకి సెట్ అవ్వదు. ఓ మిస్టర్ లియో, మీరు నిజంగా చాలా స్వీట్. నేను అస్సలు అనుకోలేదు మన ఫస్ట్ డేట్లోనే మీరు నాకు ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తారని. మిస్టర్ లియోనే కదా, తనకు నువ్వు హాయ్ చెప్పవా? అలా కాదు, ఆయనని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. మిస్టర్ లియో, ఈ పర్ఫ్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు సాయంత్రం ఫ్రీగా ఉంటే ఇద్దరం వెళ్ళి హోమ్లెస్ క్యాట్స్ని చూసొద్దామా? సరే వెళ్దాం పద. మిస్ గావ్, మీరు పర్మిషన్ ఇస్తారా? నేను ఇప్పుడు చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఆటియాన్, నాకు నీతో కాస్త పనుంది. వెరీ సారీ, తను ఇప్పుడు ఫ్రీగా లేదు. ఇంకా ఈరోజు సాయంత్రం మేమిద్దరం బయటకు వెళ్తున్నాం. లూఆర్సీ, శ్రద్ధగా విను. నువ్వు ఎంతమంది అమ్మాయిలతో అయినా తిరుగు, నాకేం ఇబ్బంది లేదు. నా వాళ్ళ నుండి దూరంగా ఉంటూ, అర్థమైందా? నీ వాళ్ళ అంటే? షియాన్షింగ్ గ్రూప్లోని అందరూ ఎంప్లాయీస్ నా వాళ్లే. నీకేమైనా ప్రాబ్లమా? మిస్టర్ లియో, ఈరోజు వర్షం వచ్చేలా ఉంది. మీరు ఆ క్యాట్ని చూసుకోండి. ఈరోజు నేను రాలేను. ఆటియాన్, ఆటియాన్, నా చేయి వదలండి. మీరేం చెప్పాలనుకున్నా అది మీ నోటితో చెప్పండి. ఆటియాన్, నేను ఇప్పటిదాకా చేసింది నిన్ను ఆ ప్లేబాయ్ నుండి కాపాడడానికి చేశాను తప్ప ఇంకేం లేదు. మిస్టర్ లియో ప్లేబాయ్ కాదు. ఇంకా ఎలాగో మీరు ఇంకొకరితో డేట్ చేస్తున్నారు కదా, మరి నా వెంట ఎందుకు పడుతున్నారు? ఏంటి నీకు ఆ అమ్మాయిని చూస్తే జలస్గా ఉందా? నాకెందుకు జలస్గా ఉంటుంది? మీరు ఎప్పుడు చూసినా సరే మీ గురించి ఆలోచిస్తారు. హ్యాండ్సమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను కదా. అయితే మరి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆటియాన్, ఒకవేళ నేను అలాంటి వాడిని అయితే ఆ ఫొటోస్ని నేను పోస్ట్ చేయను కదా, ట్యాంక్కి నీ అడ్రస్ ఇవ్వను కదా. నేను ప్రేమిస్తున్నా అని చాలా సిగ్నల్స్ పంపించాను, కానీ నీ వైఫై అసలు క్యాచ్ చేయడం లేదు. ఏ సిగ్నల్? ఎక్కడి వైఫై? ఇది జస్ట్ మీరు ఇతరులను ఇరికించే ప్రయత్నమే. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఐ లైక్ యూ. మీకు నేనంటే ఇష్టమా? మరి అదే నిజం అయితే బ్లైండ్ డేట్లో వేరే వాళ్ళు ఎందుకున్నారు? ఇది ప్రేమ కాదు, పచ్చి మోసం. దీని అర్థం ప్రపంచంలో నువ్వు మాత్రమే నాకు సొంతం అనిపిస్తుంది. నేను ఇది అస్సలు నమ్మను. మీ మాటలన్నీ ఉట్టి ఉట్టి మాటలే. ఆటియాన్, నేను నిజంగా నేను ఇష్టపడుతున్నాను. నీకు తెలీదు, నేను నీ ప్రేమను గెలవడానికి నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాను, ఎంత దూరం వెళ్ళాను, అది కూడా నా స్టేటస్ ఇగ్నోర్ చేసి. కానీ నాకు మాత్రం ఎప్పుడూ అలా అనిపించలేదు. నీకెందుకు అనిపించలేదు? నాకు యానిమల్స్ అంటే భయం, కానీ నీకోసం చారిటీ యాక్టివిటీస్ అటెండ్ అయ్యాను. పెట్స్ని పట్టుకున్నాను. మిస్ ఫ్యాంక్తో చెప్పి నీకు 2 మూవీ టికెట్లు ఇప్పించాను, ఎందుకంటే మన ఇద్దరం వెళ్ళొచ్చని. కానీ నువ్వు అక్కడికి లూవర్స్ని తీసుకొచ్చావు. ఇంకా తొందరపాటులో నేను ట్యాంక్ చెప్పింది విని నేను బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను, ఎందుకంటే నువ్వు నా దగ్గర నీ ఫీలింగ్స్ని బయటపడతావని. అంటే మీకు ప్రేమను గెలిపించుకోవడానికి కూడా అడ్వైజర్ కావాలన్నమాట. అయితే అందులో ఏముంది? చూడు, ఇది కూడా నా ప్రేమను గెలిపించుకోవడానికి ఒక పద్ధతే. ఐఎమ్ సారీ, ఈ పద్ధతి చాలా విచిత్రంగా ఉంది. నా వెంట రాకండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. గోడతో మాట్లాడటం అని దేన్ని అంటారో ఈరోజు నాకు అర్థమైంది.
దీని అర్థం ట్యాంక్ మూలంగా ఈరోజు మళ్ళీ ఇంకోసారి నాకు అవమానం జరిగింది. ఇతనికి నా నెంబర్ ఎలా తెలిసింది? హలో మిస్ రోజ్, నేను డాక్టర్ లీ. 2 సార్లు కలిసాం కదా, గుర్తుందా? నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నన్ను ఏ టైంలో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయొచ్చు. నేను వచ్చేస్తాను, ఎప్పుడైనా ఎక్కడైనా, సరేనా? నా గురించి అతనికి తెలీదు. బెటర్ ఏంటంటే అతనికి కొంచెం దూరంగా ఉంటే మంచిది.